జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన వామన పాదంలాగా పాదం పెట్టింది ఎవరు? అమరావతికి ఉద్యమం కాదా? చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన పాదం పెట్టింది ఎవరు? మూడు రాజకీయ పార్టీలను కలిపింది ఎవరు? నన్ను మాట్లాడండి. అమరావతి రాజధాని గజెట్ చేయించుకోలేకపోతే ప్రసాద్ గారు మీరు స్టూడియోలో కూటమి ప్రభుత్వం ఏంటి తెలీదు. నేను చెప్తున్నా వీళ్ళు వర్మ గారు అమరావతి అంటే ఏడ్చి చచ్చిపోతున్నారండి. అమరావతి అంటే ఏడ్చి చేస్తున్నారండి. అమరావతి అంటే వణికిపోతున్నారండి. అమరావతి అంటే గుడ్డల పని తీసుకుంటున్నారండి. వర్మ గారు నేను ఒక మాట చెప్తాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏమండి ప్రసాద్ గారు చెప్పండి. ప్రసాద్ గారు నేను చెప్తున్నా 10 నెలలు కొత్త కూటమి ప్రభుత్వం 124 స్థానాలు గజెట్ తెప్పించుకోలేకపోతారు. మళ్ళీ బీజేపీ తపస్సు చేసి నేను ఒక్క మాట అడుగుతున్నా వర్మ గారు, ఒక్క మాటే. కూటమి విజయంలో అమరావతి ఉద్యమ పాత్ర ఉందా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో అమరావతి ఉద్యమ పాత్ర ఉందా లేదా? చెప్పమనండి ప్రసాద్ గారు. శాశ్వత రాజధానికి ఖచ్చితంగా ఉంది. ఉంది కదా, ఉంది కదా. 10 నెలలు అయినా. కిరణ్ సార్ అయితే ఇక్కడ కేఎస్ ప్రసాద్ గారు అంత ఆవేశపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు లేదు? 10 నెలలు అయింది మిత్రమా. కిరణ్ బాబు 10 నెలలు అయింది. మనకి రాజధాని కూడా దానికి మోక్షం లేదు. బాబు నువ్వు చిన్న లాజిక్ ఏమైంది? 10 నెలలు అయితే ఏమైంది? ప్రసాద్ గారు ఇబ్బంది ఏంటి? హైదరాబాద్ ఖాళీ చేయమని తెలియదు. గమ్మునుండు. హైదరాబాద్ లో ఉండమని చెప్పాను. ఏమైంది నీకు ఇబ్బంది చెప్పు. ఏం తెలియదు. ఇస్తాను. 15,000 మా బాధలు మేము పడుతున్నాం. మా అప్పులు మేము చేస్తున్నాం. మా పరిపాలన మేము చేస్తున్నాం. మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటండి? అప్పు నువ్వు నేనే కట్టవలసిందే. వాళ్ళేం కట్టరు. చేతిలో డబ్బులు తీసేయట్లేదు. ఎవరు చేసే ప్రజలు కట్టాల్సిందే. 8 కోట్లు ఎవ్రీ 3 to 6 months ఇస్తారు. మధ్యలో ప్రతి దానికి ఇంటరప్ట్ అవుతుంది. కరణ్ మాట్లాడుతున్నాడు, మీకు ఇస్తాను అవసరం అయితే. కిరణ్ ఒకటి సార్, స్ట్రైట్ పాయింట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అమరావతి ఇక్కడ నుంచి అంటే ఆ 3 రాజధానులు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి అందరినీ కన్ఫ్యూజన్ లోకి నెట్టినా కూడా ఈ రోజున కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ కూడా అమరావతికి కట్టుబడి ఉన్నాయి. అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాయి. గెజెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కట్టుబడి ఉన్నాయి. ఈ రోజున ఇంత ఆగండి సార్, 10 నెలలు అయింది కిరణ్. మీరు అక్కడ స్టూడియోలో కూర్చుని ఓకే కేకలేసినంత మాత్రాన రేపొద్దున గెజెట్ ఇప్పించమంటారండి? 10 నెలలు అయింది కిరణ్. నేను చెప్పేది వినాలి. ఇంకా 4 సంవత్సరాల 3 నెలల్లో 4 నెలల్లో ప్రభుత్వం. ఇంకా అమరావతికి ఏది కావాలి? అమరావతి ఏది చేస్తే అమరావతికి శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్ గా ఉంటది అనేది మేము చేస్తాం. ఒక్క నిమిషం సార్, నాకు 2 minutes టైం ఇవ్వండి. కొన్ని ఆన్సర్ చెప్పాలి. కూటమి ప్రభుత్వం చేసి చూపెడుతుంది, అమరావతిని అభివృద్ధి చేస్తుంది, మీరు అందరూ చూస్తారు. అయితే ఇందాడ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ వైసీపీ లేకపోతే అక్కడ ఓటర్ ప్యాటర్న్ గురించి చెప్తా ఉన్నారు. పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత గారిని కూడా గాజు గ్లాస్ గుర్తుకి వేయమని ఓటర్ బూతుల్లో ర్యాగింగ్ చేశారు. అంత ఇంటెన్సిటీగా జరిగింది ఎలక్షన్ పిఠాపురంలో, అంత ఇంటెన్సిటీగా జరిగింది. వైఎస్ఆర్సీపీ ఓటర్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేశారు. అక్కడ జనసేన పార్టీకి ఓట్లు పడ్డాయి. అయితే ఇంకా ఇందాక అతను మాట్లాడుతూ నాకు తెలిసి అతను ఎన్ఈపీ 2020 గురించి అతనికి తెలియదు. ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. నాకు 2 minutes టైం ఇవ్వండి సార్. ఊరికే కేకలు పెట్టడానికి కాదు, నాకు 2 minutes టైం ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం నేను చెప్తాను. 3 భాషలు, త్రిభాషా విధానం అంటే ఏంటంటే 1 మాతృభాష, 2 దేశాల్లో మన దేశంలో ఉన్న భాషల్లో ఏదైనా ఒక భాష, ఇంకొకటి చాయిస్ వాళ్ళకి. అంటే దాని ఉద్దేశం హిందీని రుద్దమని కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా హిందీని రుద్దమని చెప్పట్లా. ఒక్క నిమిషం సార్, ఎన్ఈపీ 2020లో కూడా హిందీని రుద్దుతామని లేదు. 3 భాషలను ఉంది.
ఆ 3 భాషలు ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిన విధానంలో ఆ భాషలు సెలెక్ట్ చేసుకోవాలి. హిందీ తీసుకోండి, బెంగాలీ తీసుకోండి, మరాఠీ తీసుకోండి, ఏమైనా తీసుకోండి. విద్యార్థి ఇష్టం, తల్లిదండ్రుల ఇష్టం. అంతేగాని ఒక్క నిమిషం సార్, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు హిందీకి వ్యతిరేకించారు, ఈ రోజున ఆయన మద్దతు ఇస్తున్నారు అనేది అబద్ధం. ఆయన చెప్తున్నది 3 భాషల విధానాన్ని ఆయన స్వాగతిస్తా ఉన్నారు. నార్త్ ఇండియన్ హిందూ భావజాలం కాదు, హిందీ భావజాలం అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. తెలుసుకోండి, అది మీరు తెలుసుకోండి ముందు వక్రీకరించి. ఒక నిమిషం సార్, నన్ను స్క్రీన్ లోకి తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, హిందీ ఇంపోజ్ చేయొద్దని చెప్పింది అదే. దాన్నే NEP 2020లో ఆయన సజెస్ట్ చేశారు. మీకు తెలియదు, మీరు వక్రీకరిస్తున్నారు. కేసు ప్రసాద్ చెప్పాను నేను, వక్రీకరిస్తే